ఇక్కడ ప్రెజెంట్ సమ్మర్ కాబట్టి 8:30 వరకు అయితే మాకు చీకటి పడదు. నేనొచ్చేసి ఇప్పటి వరకు అయితే 2 మైళ్ళ వరకు నడిచాను. ఇక్కడ నుంచి సముద్రం లోపలికి వెళ్ళడానికి అయితే చిన్న చిన్న బోట్స్ ఇక్కడ ఉంచుతారు. బోటింగ్ అంటే ఇష్టపడే వాళ్ళకి ఈ ప్లేస్ అయితే చాలా బాగా నచ్చింది. నేను ఇలా వాకింగ్ చేసుకుంటూ ఫైనల్గా కయోటీ పాయింట్ రిక్రియేషనల్ బే ఏరియాకి అయితే వచ్చాను. ఈ రోడ్డు పక్కన కనిపిస్తున్న చెట్లన్నీ అయితే యూకలిప్టస్ ప్లాంట్స్. ఈ మెయిన్ పార్క్ ఏరియాలో అయితే ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన ప్రజలు చల్లగా ఆ చెట్ల కింద కూర్చొని సేద తీర్చుకుంటారు. ఈ చుట్టూ ఉన్న ఆఫీసులు అయితే మెరీనా పోర్టుకి సంబంధించినవి. ఇక్కడైతే అసలు భయం ఉండదు. చీకటి పడే వరకు మనం ఎప్పుడు కావాలన్నా వాకింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎప్పుడు పోలీసులు తిరుగుతూనే ఉంటారు. ఈ ఏరియాలో అయితే మనకు అసలు భయం ఉండదు. మనకు కావాల్సినంత సేపు ప్రశాంతంగా వాకింగ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఉన్న బోట్లు చిన్న చిన్నవే కాబట్టి మెయిన్ బోటింగ్కి ఫిషింగ్కి అయితే వాడతారు. నాకైతే ఈ ప్లేస్ చాలా బాగా నచ్చింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బాయ్.